హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి. దానికోసం నేను రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. దీనికి నేను 3D కోన్తో డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను గ్రీన్ కలర్ 3D కోన్ తీసుకున్నాను అండి. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఈ 3D కోన్స్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 4-5 రోజుల తర్వాత యూజ్ చేస్తుంటే గట్టిగా అయిపోతున్నాయి. అంటే పాయింట్ ఉంటుంది కదా, అక్కడ గట్టిగా అయిపోతున్నాయి, రావట్లేదు ఎంత ప్రెస్ చేసినా అని అంటున్నారు కదా. ఏంటంటే మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం గాలి వెళుతుంది కదా, ఆ గాలి వెళ్ళి అక్కడంతా కూడా గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకని మీకు రావట్లేదండి. సో మళ్ళీ మీరు 4-5 రోజుల తర్వాత యూజ్ చేయాలి అంటే ఆ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ పిన్నీస్తో కానీ సన్నగా ఉన్న సూదితో కానీ లోపలికి ఇలా పొడిచారనుకోండి, మీకు ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే నాకు కూడా గట్టిగానే ఉంది, తర్వాత నేను పిన్నీస్తో ఇలా గుచ్చేసరికి ఈజీగా వచ్చేసింది అనమాట. సో ఇలా ట్రై చేసి చూడండి. అంటే చాలామంది ఈ ప్రాబ్లం చెప్పారు ఇలా గట్టిగా అయిపోతుంది అనేసి. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా వర్క్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ ఇలాగా రౌండ్గా ఇలాగ డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక పేపర్ తీసుకొని స్క్వేర్గా కట్ చేసుకొని దాన్ని డైమండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను నెక్కి అనమాట. ఇలా రౌండ్ నెక్ డ్రా చేస్తాం కదా, దానికి నుంచి డైమండ్ షేప్లో ఇలా డ్రా చేసుకొని ఒక డైమండ్లో ఇంకొక డైమండ్ వచ్చేలాగనమాట. సో ఫస్ట్ ఒక డైమండ్ డ్రా చేశాను కదా, దాని మధ్యలోంచి అంటే మధ్య పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ పెట్టి మళ్ళీ డైమండ్ డ్రా చేశాను అనమాట. మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇలాగా నేను నెక్ అంతా కూడా డ్రా చేసేసుకోవచ్చు. లేదా నేను కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఏం చేశానంటే నెక్ అంతా డ్రా చేయలేదండి, ఒక పక్కకు వచ్చేలాగా డ్రా చేశాను. నేను అది కూడా చూపిస్తాను. సో ఇది మీకు ఏ సైజ్ కావాలనుకున్నా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ దాకా డ్రా చేసాను కదా, ఇక్కడ దాకా డ్రా చేసిన తర్వాత ఏం చేశానంటే నెక్ అంతా వేయకుండా ఇలా కిందకి దించేసాను అనమాట దీన్ని. సో ఇలాగా కిందకి దించేసాను. సో ఫస్ట్ ఇలాగా డ్రా చేసుకొని ఈ మధ్యలోకి డైమండ్స్ వచ్చేలాగా ఇలా ఇది మొత్తం అంతా కూడా డ్రా చేసేసుకున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇలా వద్దు, ఇలా వేసుకోలేము అనుకుంటే మొత్తం నెక్ అంతా వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం యూనిక్గా ఉండటం కోసం ఇలా డ్రా చేశాను. తర్వాత పైన కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఒక హాఫ్ కూడా ఇలాగా డ్రా చేసుకున్నాను అనమాట. హాఫ్ డైమండ్ని డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఒక డైమండ్ని వదిలి ఇంకొక డైమండ్కి పాయింట్ పెట్టుకుంటున్నాను, జస్ట్ గుర్తుంచుకోవడం కోసం అనమాట. ఆ పాయింట్ పెట్టినవి ఒక కలర్ వస్తాయి, పాయింట్ పెట్టనివి ఒక కలర్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ తీసుకున్నానండి. వైట్ కలర్ తీసుకొని ఒక డైమండ్ తీసుకొని ఆ డైమండ్కి ఇలాగా డాట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు ఒకే సైజు ఒకే లెంత్లో వచ్చేలాగా పెట్టుకోండి. డిజైన్ అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇలా డైమండ్ పెట్టేసుకున్నాను. తర్వాత పాయింట్ పెట్టుకున్నాను కదా, ఆ పాయింట్ పెట్టుకున్న డైమండ్ వదిలేసి పక్క డైమండ్కి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఈ రెండిటి మధ్యలో ఇంకొక డైమండ్ ఉంది కదా, ఆ డైమండ్కి వేరే కలర్ వస్తుంది. సో అందుకోసం అది వదిలేసి తర్వాత దానికి వైట్ కలర్ తోటి ఇలాగా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం అన్ని డైమండ్స్కి కూడా ఒకటి వదిలేసి ఒకదానికి మధ్యలో ఉంది చూసారా, 2 డైమండ్స్కి మధ్యలో ఆ మధ్య డైమండ్ని వదిలేసి మిగతా అన్నిటికి కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇలా అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన డైమండ్ ఉంటుంది కదా, దానికి గ్రీన్ కలర్ తోటి ఇలాగా డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇది ఎలా వస్తుందంటే ఒక డైమండ్లో అంటే వైట్ డైమండ్లో గ్రీన్ కలర్ డైమండ్ మిక్స్ చేసినట్టుగా వస్తుందన్నమాట. డిజైను చాలా బాగుంటుంది. సో ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక డాటు ఇంకొక డాటు కలవకుండా పెట్టుకోండి, డిజైన్ చాలా నీట్గా వస్తుందండి. స్లోగా పెట్టుకోండి, లేదా వేస్ట్ పేపర్ మీద కానీ వేస్ట్ క్లాత్ మీద కానీ ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోండి. సో ఇలాగా మొత్తం డిజైన్ అంతా కూడా వేసేసాను. తర్వాత ఏంటంటే ఈ ఎడ్జ్లో కొంచెం బోడిగా అనిపిస్తుంది కదా, కొంచెం క్లియర్గా లేదు కదా, అందుకనేసి ఏం చేశానంటే రెడ్ కలర్ 3D కోన్ తీసుకొని ఇటువైపు మొత్తం అంతా కూడా ఈ లైన్ అంతా కూడా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగా ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఇందాక ఎండ్లెస్గా ఉంది కదా, సో అందుకనేసి ఇలాగా రెడ్ కలర్ తీసుకొని రెడ్ కలర్ తోటి మొత్తం ఈ లైన్ అంతా కూడా ఇలాగ డాట్స్ పెట్టేసుకుంటున్నాను. అటు లైన్ పెట్టిన తర్వాత ఇటు సైడ్ కూడా గ్యాప్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా రెడ్ కలర్ తోటి ఇలాగ డాట్స్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలా డాట్స్ పెట్టుకున్నానండి. తర్వాత అటు హాఫ్ అంతా కూడా ఖాళీగా ఉంది కదా, సో ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏం చేశానంటే ఆ డాట్స్కి దగ్గరలో గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేసి దానిపైన స్టోన్ లైన్ని స్టిక్ చేసాను. మరి ఈ 3D కోన్సే అంటే మరీ షైనీగా ఉండవు కదా, అందుకనేసి స్టోన్ లైన్ అంటిద్దామనేసి అటు ఒక లైన్ గ్లూ అప్లై చేసి దానిపైన స్టోన్ లైన్ని స్టిక్ చేసాను. సో
ఇది కొంచెం జాగ్రత్తగా అంటించుకోండి. ఇది పూర్తిగా 3D కోన్ మిగిలిన డిజైన్ అంతా కూడా ఆరిన తర్వాత అంటించుకుంటే ఏది పాడవకుండా ఉంటుందండి. మీరు ఈ డిజైన్ వేసిన వెంటనే స్టోన్ లైన్ అంటించేద్దామంటే అది కొంచెం అటు ఇటు అయినా సరే ఈ డిజైన్ అంతా కూడా పాడైపోతుందనమాట. సో అది కొంచెం జాగ్రత్తగా అంటించుకోండి. సో ఇలా అంటించేసిన తర్వాత ఏంటంటే ఈ కొంచెం గ్యాపు రెడ్ కలర్ లేకపోయేసరికి డిఫరెంట్గా అనిపించింది. సో అందుకని దీని పక్కన కూడా రెడ్ కలర్ తోటి కంటిన్యూ చేస్తాను. కింద ఒక హాఫ్ పెట్టాను కదా రెడ్ కలరు, దాన్నే పై వరకు కూడా కంటిన్యూ చేసేసి రెడ్ కలర్ డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను. సో ఇలా మొత్తం పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత మిగతా బ్యాక్ సైడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే రెడ్ కలర్తో ఇలాగ 4 డాట్స్, గ్రీన్ కలర్తో 4 డాట్స్, వైట్ కలర్తో 4 డాట్స్. జస్ట్ అంటే మనం డైమండ్ షేప్ వేసాం కాబట్టి ఆ డైమండ్ షేప్ వచ్చేలాగా వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీకు చూసారా డైమండ్ షేప్ కనిపిస్తుంది. అలా డైమండ్ షేప్ వచ్చేలాగా 4 డాట్స్ అనేవి పెట్టుకున్నాను. సో వైట్ కలర్ తోటి, రెడ్ కలర్ తోటి, గ్రీన్ కలర్, ఈ మూడే కాబట్టి మనం యూస్ చేసింది. ఆ మూడిటితోటే బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా దగ్గరగా పెట్టేసుకున్నాను. సో తర్వాత మీరు ఇంకా బ్రైట్గా కావాలి, ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మనం డిజైన్కి ఇక్కడ డైమండ్స్ కింద వచ్చింది కదా, ఆ డైమండ్స్లో చిన్న పూసలు కానివ్వండి, లేదా చిన్న ముత్యాలు కానీ ఏవి కుట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుందండి. నేనైతే సింపుల్గా ఇలా వదిలేశాను. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే వాటి మధ్యలో పూసలు, ముత్యాలు ఏవన్నా సరే కుట్టుకోవచ్చు. సో డిజైన్ అయితే ఇదండి. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. సో ఇవాళ డిజైన్ అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.